హలో గైస్, వెల్కమ్ టు ద జర్నీ ఆఫ్ ఎంజే. ఈ వీడియోలో నేను ప్రతి సండే వెళ్ళి ఇంగ్లీష్ చర్చ్ చూపిస్తాను. చర్చ్ ఎలా ఉంటుంది, వర్షిప్ ఎలా చేస్తారు అనేది అంతా క్లారిటీగా చూపిస్తా. ఈ చర్చ్ నేనుండే అపార్ట్మెంట్ దగ్గర నుంచి 0.7 మైల్ డిస్టెన్స్, అంటే కిలోమీటర్లో 1.1 కిలోమీటర్ ఉంటుంది. యాక్చువల్గా నా కార్ రిపేర్ అవడం వల్ల నేను నడుచుకుంటూ అయితే వెళ్తున్నాను. పర్సనల్గా నేను ఫీల్ అయింది ఏంటంటే, ఇండియన్ చర్చెస్తో పోల్చుకుంటే ఇక్కడ చర్చెస్ చాలా డిఫరెంట్. ఇండియాలో ఉన్నప్పుడు నేను హెబ్రోన్ ఫెలోషిప్కి వెళ్ళేవాడిని. అక్కడ స్టార్టింగ్ 3 సాంగ్స్ పాడతారు, ఆ తర్వాత వాక్యం చెప్తారు, దాన్ని ఆరాధన వర్తమానం అంటారు. అది అయిపోయాక ఇండివిజువల్ వర్షిప్ ఉంటుంది. దాని తర్వాత వాక్యం చెప్తారు, దాన్ని బల్ల వర్తమానం అంటారు. అది అయిపోయాక బల్ల ఇస్తారు. తర్వాత వార కార్యక్రమాలు చెప్పి కానుకలు వేసిన తర్వాత డిస్పర్స్ అయిపోతాం. ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. ఇండియాలో ఉన్నప్పుడు మనం చర్చ్కి వెళ్ళేటప్పుడు మన బైబిల్ మనమే తీసుకెళ్తాం. కానీ ఇక్కడ యూఎస్లో ఏంటంటే మనం బైబిల్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చర్చిలోనే ఆల్రెడీ బైబిల్స్ ఉంటాయి. మనం కూర్చునే చైర్ ముందర ఒక చైర్ ఉంటుంది కదా, దాని వెనకాల పాకెట్ ఉంటుంది. ఆ పాకెట్లో బైబిల్ ఉంటుంది అనమాట. మనకు కావాలంటే తీసుకోవచ్చు. అలానే ఇండియాలో మా చర్చ్లో ప్రతి వీక్ బల్లిస్తారు, అంటే రొట్టె ద్రాక్షారసం. కానీ యూఎస్లో నేను వెళ్ళే చర్చ్లో ప్రతి నెల మొదటి ఆదివారం మాత్రమే బల్లిస్తారు. అలానే ఇక్కడ సర్వీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పీపీటీ ప్రజెంటేషన్ అనమాట. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలి అని అంటే, ఒకవేళ పాటలు పాడాలన్నా కానీ మనం పాటల పుస్తకాలు అట్లాంటివి ఏమి ఉండవు. సింపుల్గా మనకు ప్రొజెక్ట్ చేసే స్క్రీన్ మీదే లిరిక్స్ వస్తాయి, మనం దాన్ని చూసి పాడడమే. అలానే వాక్యం చెప్పేటప్పుడు కూడా పాస్టర్ గారు చెప్పాలనుకున్న ప్రతిదీ వాక్యాలన్నీ కూడా ఆ స్క్రీన్ మీద వస్తూ ఉంటాయి, మనం జస్ట్ వాటిని చూస్తూ ఉండడమే. అలానే ఇక్కడ వార కార్యక్రమాలు అలాంటివి ఏమి ఉండవు, మన ఇండియాలో ఉంటాయి. కాకపోతే చర్చ్ అయిపోయిన వెంటనే సండే స్కూల్ అని ఉంటుంది. సండే స్కూల్ అంటే చిన్నపిల్లలు అనుకుంటారేమో, కాదు. ఇక్కడ సండే స్కూల్ అంటే అడల్ట్ బైబిల్ స్టడీ అనమాట. పెద్దవాళ్ళు బైబిల్ స్టడీ చేస్తారు. అలానే చిన్నపిల్లలు వెళ్ళేదాన్ని ఇక్కడ సండే స్కూల్ అనరు, నర్సరీ అంటున్నారు. అలానే ఇక్కడ పాస్టర్స్ ఎంప్లాయీస్లో అనమాట. వీళ్ళకి ప్రతి ఆదివారం అవర్కి ఇంత అని చెప్పి వాళ్ళకైతే పే చేస్తారు. సో ఫైనల్లీ చర్చ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ చర్చ్లో 2 సర్వీసెస్ అయితే జరుగుతాయి అనమాట. ఒకటి 9:30కి స్టార్ట్ అయ్యేది ఇంగ్లీష్ సర్వీసు, అది 11కి అయిపోద్ది. ఆ తర్వాత కొరియన్ వర్షిప్ సర్వీస్ అయితే స్టార్ట్ అయ్యిద్ది. ఈ వీడియోలో గమనిస్తే మీరు 2 బోర్డ్స్ చూడొచ్చు, ఒకటి గ్రీన్ అండ్ ఇంకొకటి రెడ్ అండ్ వైట్లో. గ్రీన్ది కొరియన్ చర్చ్ వాళ్ళది, ఒన్నూరి మిషన్ చర్చ్ వాళ్ళ చర్చ్ పేరు. ఇంగ్లీష్తో వచ్చేసరికి ట్రినిటీ క్రిస్టియన్ రీఫార్మ్డ్ చర్చ్. సో ఈ చర్చ్ వచ్చేసరికి బయట నుంచి చూడడానికి ఎలా అయితే ఉంటుంది. ఈ చర్చ్ ఎదురుగానే కార్ పార్కింగ్ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా చర్చ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ స్టార్టింగ్లోనే కాఫీ మిషన్ అయితే ఉంటుంది అనమాట. మనకు కావాల్సిన కాఫీ కానీ టీ కానీ ఇక్కడే తయారు చేసుకోవచ్చు. అక్కడ టేబుల్ ఒకటి కనపడుతుంది కదా, దానిపైన ఎన్వలప్స్ ఉంటాయి. మనం కానుకలు వేయాలంటే అవి తీసుకొని దాంట్లో పెట్టేసి ఇక్కడ ఎంట్రన్స్లో లాస్ట్ చైర్లో ప్లేట్ ఉంది కదా, అందులో పెట్టాలి. ఇందాక క్లిప్లో చర్చ్ ఎంట్రన్స్ వైపు తిరిగాను కదా, అలా కాకుండా స్ట్రైట్ వెళ్తే లోపల మనం జాకెట్స్ విప్పుకోవడానికి ఇక్కడ హ్యాంగర్స్ అవి అయితే ఉంటాయి అన్నమాట. లెఫ్ట్ సైడ్లో ఇట్లా బోర్డు అయితే ఉంటుంది. ఇందులో మన స్నాక్స్ షెడ్యూల్ ఉంటుంది అనమాట. ఒకవేళ మనం ఏదైనా సండే రోజు స్నాక్స్ ఇవ్వాలి అని అనుకుంటే మనం అందులో ఫిల్ చేస్తే వాళ్ళు మనకి ఇన్ఫామ్ చేస్తారు, సో దట్ మనం స్నాక్స్ తీసుకుని రావచ్చు. ఎదురుగా కనపడేది నర్సరీ అనమాట, చిన్నపిల్లలు ఉండడానికి. ఇందులో వాళ్ళు చేసేది ఏం లేదు, ఆ టాయ్స్ పెట్టి ఆడుకోవడమే. ఇంకా చర్చిలోకి అయితే వెళ్ళిపోదాం. సర్వీస్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇందాక చెప్పినట్లు స్క్రీన్ అంటే అదే, దాని మీదే మనకు అన్ని పాటలు కానీ వాక్యం కానీ అన్నీ చూపిస్తూ ఉంటారు. మా చర్చిలో ఆల్మోస్ట్ అందరూ అమెరికన్సే, కాకపోతే 2 ఇండియన్ తమిళ ఫ్యామిలీస్ అయితే ఉన్నాయి. అలానే నాతో కలుపుకొని 3-4 తెలుగు స్టూడెంట్స్ అయితే వస్తుంటారు. వర్షిప్ స్టార్ట్ అవగానే వెల్కమ్ చెప్పి వాక్యం అయితే చదివిపిస్తారనమాట. ఆ స్క్రీన్ మీద కనపడుతున్నట్టు వాక్యం అయితే ఒక వాక్యం పాస్టర్ చదువుతారు, నెక్స్ట్ వాక్యం జనాలు చదవాలి, మార్చి చదువుతున్నట్లు అనమాట. సో నాకు తెలిసిన ఇద్దరం లైవ్ స్ట్రీమ్ దగ్గర అయితే కూర్చున్నాము. ఇక్కడ లైవ్ స్ట్రీమ్ సెటప్ అయితే ఎలా ఉంటుంది, దీని పక్కనే సౌండ్ సిస్టమ్ కూడా మొత్తం కంట్రోల్ అయ్యేది ఇక్కడ నుంచే. సో నెక్స్ట్ పాట అయితే పాడతారు. ఇక్కడ నాకు నచ్చే విషయం ఏంటంటే, ఈ పాట అయిపోయిన తర్వాత పాస్టర్ గారు ఉండి దేవుడు మనల్ని మందిరానికి ఎలా వెళ్తే వెల్కమ్ చేశాడో మనం కూడా ఒకరినొకరు వెల్కమ్ చేసుకుందామని చెప్పేసి ఒకరినొకరు పరిచయం చేసుకోవడానికి లేదనంటే పలకరించుకోవడానికి టైం అయితే ఇస్తారు. ఈ టైంలో అందరూ గుడ్ మార్నింగ్ అయితే చెప్పుకుంటారు. ఒకరినొకరు పలకరించుకునే కార్యక్రమం అయితే అయిపోయింది. ఈరోజు ఈ నెలలో మొదటి సండే కాబట్టి హోలీ కమ్యూనియన్ అయితే ఉంది, అంటే బల్ల ఉందన్నమాట. రొట్టె ద్రాక్షారసం తీసుకునే ముందు ఒక 2-3 నిమిషాలు బల్లలో ఎలా పాలు పొందాలి, మనల్ని మనం ఎలా సరి చేసుకోవాలి అనే విషయాల గురించి అయితే చెప్తారు.
It's personally Jesus took bread, and when he had given thanks, he broke it and said, "This is my body which is for you. Do this in remembrance of me." And he gave thanks, and he offered it to them, saying, "Drink from it, all of you. This is my blood of the covenant, which is poured out for many for the forgiveness of sins." యేసుప్రభు వారి నామంలో బాప్తిసం తీసుకున్న వాళ్ళు లైన్లో రో బై రో వచ్చి రొట్టె ద్రాక్షరసం తీసుకొని పాస్టర్ గారితో చెప్తున్నారు. అందరూ లైన్లో వచ్చి రొట్టె ద్రాక్షరసం తీసుకొని తిరిగి మళ్ళీ వాళ్ళ సీట్స్లోకి వెళ్ళి కూర్చుంటారు. అందరూ తీసుకొని అయిపోయిన తర్వాత పాస్టర్ గారు ఇంకా బల్ల తీసుకుందాం అని చెప్పినప్పుడు అందరూ రొట్టె తిని ద్రాక్షరసం అయితే తాగుతారు. ఆ తర్వాత ఒక పాట అయితే పాడతారనమాట. పాట అయిపోయిన తర్వాత చర్చ్ డీకన్స్లో ఒకళ్ళు వచ్చి కానుకల గురించి ప్రార్థన అయితే చేస్తారు. ఈ చర్చ్లో ప్రతి వారం వచ్చే కానుకల్ని నీడ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్క వారం ఒక్కొక్కళ్ళకి స్పాన్సర్ అయితే చేస్తారు. ఈ వీక్ సన్షైన్ మిషన్స్ అనే వాళ్ళకైతే స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. కానుకల గురించి ప్రార్థన చేయడం అయిపోయిన తర్వాత చర్చిలో ఉన్న ఎవరైనా సరే ప్రార్థన చేయడానికి అవకాశం అయితే ఇస్తారు. ప్రార్థన చేయాలనుకున్న వాళ్ళు చెయ్యి పైకి ఎత్తితే మైక్ తీసుకొచ్చి దగ్గరికి అయితే ఇస్తారనమాట. అప్పుడు దేవుడు మనకు చేసిన మేలు కానీ లేదంటే మనకున్న ప్రార్థన అవసరత కానీ ఆ మైక్ తీసుకొని అయితే ప్రార్థన చేయొచ్చు. ప్రార్థనలు అయిపోయాక ఒక పాట పాడి వాక్యం అయితే స్టార్ట్ చేస్తారు. ముందుగా చర్చ్ ఎల్డర్స్లో ఒకళ్ళు వచ్చి వాక్య భాగాన్ని అయితే చదువుతారు. ఈరోజు మొదటి దశలోనిక 2వ అధ్యాయం 17వ వచనం నుంచి 3వ అధ్యాయం 5వ వచనం దాకా అనమాట. నెక్స్ట్ వీక్ 3వ అధ్యాయం 5వ వచనం తర్వాత నుంచి కంటిన్యూషన్ అయితే ఉంటుంది. పాస్టర్ గారు వాక్యం చెప్పడం అయితే స్టార్ట్ చేశారు. ఇది అయిపోయాక ఒక పాట అయితే పాడతారు. దాంతో సర్వీస్ అయితే అయిపోయినట్లే. సర్వీస్ అయిపోయిన తర్వాత స్నాక్స్ అయితే ఉంటాయి కిచెన్లో. ఇవి తినేసి ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. ఇప్పుడు ఇంగ్లీష్ సర్వీస్ అయితే అయిపోయింది. దీని తర్వాత కొరియన్ సర్వీస్ అయితే స్టార్ట్ అయింది అనమాట. ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను, చూడండి. 우리의 구주가 되시며 그리스도가 되시는 탄생이기 때문에 그렇습니다.